Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, నేను వెల్కమ్ టు ఐఐటి న్యూస్. 35 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాస్త రెస్ట్ ఇద్దామా, నేను కుప్పం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, మీ సలహా చెప్పండి. మీరు పోటీ చేస్తే ఓకేనా అంటూ ఓటింగ్ కూడా తీసుకున్నారు భువనేశ్వర్ గారు. ఎందుకని కుప్పంని వదిలే పరిస్థితి వచ్చింది? కేవలం అది జోక్ గా మాత్రమే తీసుకోవాలా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో ఎందుకని అది కేవలం ఒక జోక్ వేస్తాము, మీతో జోక్ గా మనం మాట్లాడుతున్నాము అని చెప్పినప్పటికీ ఒక సీరియస్ సబ్జెక్ట్ ని రైజ్ చేశారు భువనేశ్వర్ గారు. ఎలా చూస్తున్నారంటే దాన్ని? కవిత గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒంటరిగా నిలబడలేకే 175 నియోజకవర్గాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నిలబడి గెలవలేమని చెప్పి ఈరోజు పొత్తులతో పోవడం జరుగుతుంది. ఈరోజు జనసేన పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇది ఏ రాజకీయ పార్టీ కలిసి వచ్చినా కూడా వాళ్ళతో పొత్తులతో తీసుకొని ఈరోజు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఒంటరిగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎదుర్కోలేక ఈరోజు ఉమ్మడిగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు ఒక 10 మంది పార్టీలని తీసుకొచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో సంక్షేమం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈ రోజు రాజకీయ పార్టీని తొడుక్కొచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ పడడానికి. అదే విధంగా కుప్పం కూడా అంతే. ఈ రోజు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే రెవెన్యూ డివిజన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే అంది ప్రాజెక్ట్ తీసుకొని రావడము, అక్కడ ప్రతి తాగునీరు అనేది కుప్పంకి ఇవ్వడము జరుగుతా ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ డబుల్ రోడ్లు వేయడం కానీ, అదేవిధంగా కృష్ణగిరి పల్మేరు వరకు హైవే రోడ్ వేయడం కానీ, మున్సిపాలిటీలో డబుల్ రోడ్ వేయడం కానీ, ఇట్లా రకరకాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చేశారు. కాబట్టి ఆయనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేశాడు. నేను దాదాపు 34 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కుప్పంకి నిర్వహిస్తున్నాను, ప్రతినిధిగా ఉన్నాను. నేను అభివృద్ధి చేయనివన్నీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 50 నెలల్లో ఇంత అభివృద్ధి చేసి చూపించాడే. నేను నిలబడి ఓడిపోతే మళ్ళీ తలెత్తుకొని తిరగలేను అని చెప్పేసి ఈ రోజు ఏదైతే భువనేశ్వరి గారిని కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహించమని చెప్పి కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మేము చెప్తున్నాం, ఈ రోజు చంద్రబాబు నిలబడినా, లేదా భువనేశ్వరి గారు నిలబడినా, లోకేష్ గారు నిలబడినా, రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గాలు ఎక్కడైనా సరే గత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల్లో ఈ అభివృద్ధి చేసింది. దానికి డిఫరెన్స్ చూసుకుంటే, బ్యారేజ్ చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేకే నియోజకవర్గాలు ఎత్తుక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ నియోజకవర్గం పోదామా, ఈ నియోజకవర్గం మీద నిలబడదామా, ఏ నియోజకవర్గం పైన నిలబడి పోటీ పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కనీసం 175 కనీసం మనం ఎమ్మెల్యే కన్నా గెలిచి చేరకపోతే మనం రాజకీయ జీవితమే వ్యర్థం అని చెప్పేటప్పు టైప్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. కవిత గారు, సో ఎందుకని అక్కడ ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది కేవలం జగన్ చేసినటువంటి అభివృద్ధి వల్లనా, లేకుంటే సర్వేలు కూడా అదే మాట చెప్తున్నాయా? ఖచ్చితంగా ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసిన ఈరోజు కుప్పం నుంచి ఏదైతే శ్రీకాకుళం వరకు చూస్తే ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ గ్రామంలో ఒక గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. ఒక ఆర్బికే సెంటర్, ఒక సచివాలయము, ఒక నాడు నేడు స్కూలు, ఒక విలేజ్ క్లినిక్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఇట్టే ఒకే చోట ఒక సర్పంచ్ ఒక పంచాయతీలో ఒక 5-6 ఆఫీసులు చూడడం గతంలో ఎక్కడ చూడలేదు. ఇది గాంధీజీ కళలు. ఈరోజు గ్రామ స్వరాజ్యం కావాలని, గ్రామాలకు అధికారం కావాలని ఈరోజు అధికారులే అక్కడ 20 మంది సచివాలయంలో కూర్చుంటున్నారు, ఆర్బీకి సెంటర్ లో 4-5 మంది కూర్చుంటున్నారు, విలేజ్ క్లినిక్ లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 5-6 మంది డాక్టర్లతో సహా కూర్చుంటున్నారు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడము. అదేవిధంగా ఈరోజు రకరకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలు విలేజ్ లోనే ఒక సచివాలయ వ్యవస్థను తెచ్చి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 175 నియోజకవర్గాలు ఎక్కడ చూసినా ఇదే ఉంటాయి. 175 పంచాయతీలు దాదాపు 15,000 పంచాయతీలు దాకా ఉన్నాయి, 13,000 దాకా పంచాయతీలు ఉన్నాయి. ఆ ప్రతి పంచాయతీలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఏ పంచాయతీకి పోయినా ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. ఇలా అదే విధంగా అక్కడ రోడ్లు కానీ, అక్కడ అభివృద్ధి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 26 జిల్లాలు చేయడం కానీ, 76 సబ్ డివిజన్ చేయడం కానీ, అదేవిధంగా 685 మండలాలు కానీ, 13,325 గ్రామ పంచాయతీలు చేయడం కానీ, 17 మున్సిపల్ కార్పొరేషన్ చేయడం కానీ, 79 మున్సిపాలిటీ చేయడం కానీ, 30 నగర పంచాయతీలు చేయడం కానీ, 15,004 సచివాలయాలు కానీ, 10,778 ఆర్బీఐ సెంటర్లు కానీ, 10,960 డిజిటల్ లైబ్రరీ కానీ, 44,512 నాడు నేడు స్కూల్స్ కానీ, అదేవిధంగా 16,000 కోట్లతో, అదేవిధంగా 10,032 వైఎస్ఆర్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, అదేవిధంగా 542 అర్బన్ హెల్త్ క్లినిక్లు, 1,120 పిహెచ్సి సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇటు చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన చోట కుప్పం కూడా అధికంగా అభివృద్ధి చెందడంతో ఈరోజు మున్సిపాలిటీ చేయడం కానీ, అదే విధంగా రెవెన్యూ డివిజన్ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేశారంటే, గత 34 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టు? రాష్ట్రానికి కానీ, లేదా తన సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి కానీ ఏమి చేసినట్టు? ఈ రోజు వాళ్ళ భార్య, వాళ్ళ శ్రీమతిని భువనేశ్వర్ గారిని నిలబెట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేసేస్తారా? లేదా లోకేష్ గారిని నిలబెట్టినంత మాత్రాన ఓట్లు వేసేస్తారా? ఈ రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం ఉందా? చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే గుర్తొచ్చే పథకం ఏదన్నా ఉందా? ఒక వెన్నుపోటు తప్ప. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకపై వైపు ఈరోజు దుష్ట చతుష్టం అంతా పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అంటే, దుష్ట చతుష్టం అంతా పెత్తందారుల పక్కన ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక, కనీసం తన నియోజకవర్గంలో గత 34 ఏళ్ళకు ప్రాతినిధ్యం వస్తున్న తన నియోజకవర్గంలో కూడా నిలబడలేక పారిపోతున్నాడు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కానీ, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కానీ. కుప్పం సేఫ్ ప్లేస్ కాదు. కుప్పంలో ఎలాగో ఓడిపోతారని వాళ్ళు సృష్టించినటువంటి అంతర్గత సమస్యలో కూడా తెలియతోంది. కాబట్టి కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం వచ్చి చంద్రబాబు నాయుడు పోటీ చేయాలని లీడర్ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు అని తీసుకోవాలి. నిజమే అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కుప్పంలో ఆయనకు నమ్మకం లేకుండా పోయిండొచ్చు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమం మనం చేయలేదు కాబట్టి గత 34 ఏళ్ళ మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఇక్కడ ఓడిపోతే మనం అవమానం పాలవ్వాలి కాబట్టి ఆ పక్క ఎక్కడన్నా ఏ కృష్ణా ప్రాంతానికి వెళ్ళిపోతే మనం ఏదో ఉనికి చాటుకోవచ్చు అనే ప్రయత్నం ఆయన చేయొచ్చు. కానీ చేయమని చెప్పని చెప్తున్నాం. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు విడివిడిగా వచ్చినా, లేదా కలిసి వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఎన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వచ్చినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాన్ గుర్తు, ఒక జెండా, ఒక వైఎస్ఆర్ పార్టీ తరపునే 175 నియోజకవర్గాలు అభ్యర్థులు పెడుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఏది సంక్రాంతి పోతానే అనౌన్స్ చేశారు. సంక్రాంతి పోతానే మేము అభ్యర్థులను అనౌన్స్ చేస్తాము, మా ఉమ్మడి కార్యాచరణ అనౌన్స్ చేస్తాము, అదే విధంగా మా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తామన్నారు. సంక్రాంతి పోయి నెల అయింది. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో కానీ, ఉమ్మడి కార్యాచరణ కానీ, ఉమ్మడి సభలు కానీ ఎక్కడా జరపలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే వాళ్ళకి భయం కలుగుతుంది. ఒంటరిగా వచ్చేదానికి భయం వేస్తుంది. అదేవిధంగా కలిసి వచ్చినా కనీసం డిపాజిట్ అన్నా మనం పొందుదామనే ఉద్దేశంతో ఈరోజు కలిసి వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు వాళ్ళకి డిపాజిట్ వస్తాయో రాదన్న నమ్మకంతో ఈరోజు అక్కడ కూడా వాళ్ళు భయపడుతున్నారు. కృష్ణా జిల్లా కాదు, లేదా రాయలసీమ నుంచి ఎక్కడి నుంచి సరే, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడైనా సరే, ఈస్ట్ గోదావరి ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడుకి. మేము సవాల్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు గాని గెలిచిన లేదు 175 నియోజకవర్గాల్లో నువ్వు సింగల్ గా వచ్చి అందరూ కలిసి వచ్చినా కూడా మీకు డిపాజిట్లు వస్తే అప్పుడు అడగండి. వేణుగారు, ఇప్పుడు కుప్పంలో పోటీ చేయాలనేటువంటి ఆలోచన అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనా, లేకుంటే ముందు నుంచి అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి, అదే నిన్న బయట పెట్టారా భువనేశ్వర్ గారు? అదే ఇప్పుడు కవిత గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు 175 నియోజకవర్గంలో తన సంక్షేమాన్ని, దాని అభివృద్ధిని చూసి, అదే విధంగా రాష్ట్ర ప్రజలకి దగ్గరికి ఏ విధంగా ఎమ్మెల్యేలు తీసుకెళ్తున్నారా, తీసుకునే వాళ్ళకి మార్పు ఏ విధంగా చేసుకుంటూ ప్రతి విషయాన్ని ఏదైతే పిన్ టు పిన్ ఆలోచన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ తీసుకుంటే వీళ్ళకి భయం వేస్తుంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేసినా, ఇంత అభివృద్ధి చేసినా ప్రతి అభ్యర్థి పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు 7 విడతలుగా ఈరోజు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇలా ప్రతి దాన్ని ఒక పిన్ టు పిన్ ఆలోచన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటా ఉంటే ఈరోజు 2014 చూడాలి. గతంలో 1.2% ఓట్లతో గెలవడం జరిగింది. వాళ్ళందరూ కలిసి మేము వాళ్ళతో 1.2% ఓడిపోవడం జరిగింది. అది 2019లో చూసాం.
వాళ్ళందరూ కలిసారు. మేము ఒంటరిగా వచ్చాం. 175 నియోజకవర్గం 151 సీట్లు 51% వచ్చాం. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కలిపి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విమర్శించారే కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. ఈ రోజు మళ్ళీ ఇంకో కుట్రపూరితగా ఇప్పుడు అందరూ కలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిపైన పసలేని ఆరోపణలు బురదలు చేస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ప్రతి నియోజకవర్గాన్ని ఏదైతే పిన్ టు పిన్ ఆలోచన చేస్తూ అక్కడ అభ్యర్థులు పెడుతూ ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ఈ సంక్షేమ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్తారో, ఎవరైతే కమ్యూనిటీ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గం పెద్దలు ఎక్కువగా ఉన్నారో ఇలాంటి ఈక్వేషన్స్ తో ముందుకు పోతుంటే చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళ ప్రతిపక్షాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మార్పులు చేర్పులకి ఈ యుద్ధంలో ఏ విధంగా నడుచుకోవాలనేసి పెత్తందాలతో యుద్ధం చేయాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఈయన చేస్తున్న యుద్ధాన్ని వాళ్ళు క్యాప్ చేయలేకపోతున్నారు. అంటే ఈ విధంగా ముందుకు పోతున్నాడు, దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేసి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈరోజు పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్లైండ్ గా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు పత్తులే కన్ఫర్మేషన్ లో లేని పరిస్థితి తీర్చుకుపోయింది. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో 75 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉందంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈ రోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూస్తున్నారు. 175 నియోజకవర్గంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టలేక, అభ్యర్థులు పెట్టలేక ఈ రోజు జనసేనకు ఒక 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు ఇస్తున్నా అంటే బీజేపీకి 0.85% లేని సీట్లు కూడా లేని పర్సంటేజ్ లేని ఓట్లు వాళ్ళకి 20 సీట్లు, 5% లేని జనసేనకి 50 సీట్లు ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు స్థాయి ఏ విధంగా దిగజారిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ స్థాయికి దిగజారిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈయనకు బలం లేదు కాబట్టి ఈరోజు 0.84% 5% నమ్ముకొని ఈరోజు ఎన్నికల్లో దిగుతున్నాడంటే ఈయనకు బలం లేదు, వాళ్ళకి బలం లేదనే కదా అర్థం. ఈ 175 నియోజకవర్గాలు బలం లేదని ఈరోజు వాళ్ళు పొత్తులతో పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉందని సింగల్ గా వస్తున్నాడు. అయినా కూడా ఈరోజు నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గాలు గెలవడానికే తల కింద పెట్టి కాలు పైన పెట్టి తపస్సు చేసే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షాలకి ఈరోజు ఏదో అయోమయంలో పడిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే మన వల్ల కాదు అని చేతులెత్తేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా చేతులెత్తేశారు కాబట్టి ఈరోజు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళని నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు పొత్తులతో పోవడమో లేకపోతే ఇంకో స్కెచ్లు వేసుకోవడమో ఏదో జరుగుతా ఉంది. కవిత గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.